అది వెంకటాపురం అనే గ్రామం. ఆ ఊరిలో చంద్రిక, హరిత అనే పేద అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్లు. కూలి పనులే వాళ్ల జీవనాధారం. పని ఉందని తెలిస్తే చాలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కా చెల్లెలు సంతోషంగా లంచ్ డబ్బాలు కట్టుకుని వెళ్తుంటారు. ఇచ్చిన కూలీ డబ్బులు తీసుకుని చీకటి పడుతుండగా ఇంటికొచ్చేవాళ్లు. ఉన్నంతలో తిని కాసేపు కబుర్లు చెప్పుకొని ఆనందంగా పడుకునేవాళ్లు. అక్క చంద్రిక కష్టాన్ని నమ్ముకుంటేనే మన జీవితం బావుంటుందని నమ్మితే, ఆ కష్టానికి తెలివిని కూడా కలిపితే మన జీవితం మరింత బావుంటుందని చెల్లి హరిత వాదించేది. చెల్లి, నీ దృష్టిలో తెలివంటే కంటికి కనిపించిందల్లా ఇంటికొచ్చి దాచిపెట్టడమేనా? అక్క, ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదని ఓ మహానుభావుడి చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. అందుకే అక్క, దారిలో కనిపించే కంకర రాళ్ళని కాని, ఇటుకలను కాని, మరే ఇతర రాళ్ళని కాని, అంతెందుకు చివరకు ఇనుప ముక్కలను కూడా తీసుకొచ్చి మన పెరట్లో దాచిపెడుతున్న సంగతి నీకు తెలుసు కదా? తెలుసు చెల్లి. ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందమని పెద్దలు ఊరికే అనలేదు. బహుశా నీలాంటి వాళ్ళని అన్నట్టున్నారు. ఇలా రాళ్లని, ఇటికలని, ఇనుప ముక్కలని, రాడ్లని దాచిపెట్టడమే తెలివని నువ్వనుకుంటున్నావు. కాని ఇది తెలివి కాదు చెల్లి, పిచ్చంటారు. సరేలే అక్క, నా పిచ్చి నాకు ఆనందాన్నిస్తుంది. వాటిని పెరట్లో అలా ఉండనివ్వు. అవి ఉండడం వల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా? లేదు చెల్లి. అలా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వర్షం మొదలైంది. ఆ రోజు కూలీ పనికి ఎవ్వరూ పిలవలేదు. గొడుగు పట్టుకుని చాలాసేపు కూలీల అడ్డ మీద నిలబడ్డారు. కాని ఎవరూ రాలేదు. ఎక్కడ పని ఉందని చెప్పలేదు. చెల్లి, ఇంటికి వెళ్దాం పదా. ఇక ఈ వర్షంలో మనల్ని పనికెవరూ పిలవరని అర్థమైంది. నేను కూడా అదే అనుకుంటున్నానక్క. వెళ్దాం పదా. అక్క చెల్లెళ్ళు ఇంటికొచ్చారు. కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు గడిపారు. 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు వర్షం కారణంగా కూలీ పనులకు ఎవరూ పిలవడం లేదని ఇద్దరూ అర్థం చేసుకుని తన పేద బతుకు గురించి మాట్లాడుకుంటున్నారు. కిరాణా షాపు సుందరి పిన్ని దగ్గర 10 రోజుల కిందట అప్పు తెచ్చిన 2000 సరుకులు ఈ పూటతో అయిపోయాయి చెల్లి. రాత్రికి మన పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందక్కా? రాత్రికి నీళ్లతోనే కడుపు నింపుకోవాలి. మనకు మరొక అవకాశం లేదు. ఈ వర్షానికి ఏమైందో ఏమో, అటు పెద్దగా పడ్డం లేదు, ఇటు మొత్తానికి పడకుండా ఉండడం లేదు. 10 రోజులుగా అలా కురుస్తూనే ఉంది. నువ్వింటి దగ్గర జాగ్రత్తగా ఉండు చెల్లి. నేను ధర్మయ్య పెదనానింటి వరకు వెళ్ళొస్తాను. మన బంధువుల ఇంటికి అసలే వెళ్ళొద్దక్కా. వాళ్ళు మన బతుకును చూసి మరింత హేళన చేస్తారు. అర్థం చేసుకోకుండా అర్థం లేని నవ్వును నవ్వుతారు. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. అందుకే చెల్లి, నిన్ను తీసుకెళ్లకుండా నేను మాత్రమే వెళ్ళొస్తానని చెప్తున్నాను. నేనొచ్చేంత వరకు నువ్వు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. అవసరమైతే ఆకలితో ఇద్దరం చచ్చిపోదాం కానీ అయిన వాళ్ళింటికి అప్పు కోసం వెళ్ళొద్దక్కా. అది కాదు చెల్లి. వద్దక్కా, నేను ఒప్పుకోను. 5 రోజుల కిందట నాకు బాగా జ్వరంగా ఉంటే చిన్నయ్య బాబాయ్ ఇంటికి వెళ్ళి సహాయం అడిగావు. వికారంగా ఒక నవ్వు నవ్వి ఆడపిల్లలం, అందులో అన్న కూతుర్లమనే బంధాన్ని మరిచి మన పేద బ్రతుకుని హేళన చేసింది మర్చిపోయావాక్క? నాకు నువ్వు ముఖ్యం చెల్లి. అమ్మ చనిపోతూ నిన్ను నా చేతిలో పెట్టింది. ఎక్కడికి వెళ్ళొద్దక్కా. ఉంటే తిందాం, లేదంటే ఖాళీ కడుపుతో పడుకుందాం. అంతే తప్ప ఎవ్వరిని ఎలాంటి సహాయం అడగొద్దు. ఆ దేవుడు మనకి ఈ వాన పరీక్షని ఎన్నాళ్ళు పెడతాడో అది చూద్దామక్కా. దేవుడు ఏం చేసినా అందరి మంచి కోసమే చేస్తాడు చెల్లి. మనకు మంచెక్కడ చేస్తున్నాడక్కా? ఈ మాత్రమైనా మనం బతుకున్నామంటే దేవుడు మంచి చేసినట్టే చెల్లి. ఆ పేద అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఉరుముల మెరుపులతో ఆకాశం మెరిసిపోతూ ఉంటుంది. వర్షం మరింత జోరుగా పడుతూ ఉంటుంది. రాత్రయింది. చంద్రిక ఇంట్లో లాంతర్ దీపం వెలుగుతూ ఉంటుంది. చంద్రిక అన్నం, పచ్చడి ఉన్న ప్లేట్ను తీసుకొని కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న చెల్లి హరిత దగ్గరకొచ్చింది. అన్నం లేదన్నా? నేనుండగా నిన్ను ఆకలితో పడుకొనిస్తానా చెల్లి? అయితే నువ్వు ఉదయం తినలేదన్నమాట. తిన్నాను చెల్లి. మా అక్కకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసక్క అంటూ కన్నీళ్లు పెట్టుకుని ఒక ముద్దని అక్కకి తినిపించింది హరిత. అలా చంద్రికకి తినిపించిన తరువాత ఇద్దరూ పడుకున్నారు. మరుసటి రోజున వర్షం వెలిసిందని సంతోషంతో కూలి పనికి వెళ్తుండగా కిరాణా షాపు సుందరి దారిలో కలిసింది. కోపంగా వాళ్లని చూస్తుంది. అక్కా చెల్లెళ్ళు అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నది చాలు. నా డబ్బులెప్పుడిస్తారు? చంద్రిక బతిమాలింపుతో
మా పరిస్థితి నీకు తెలియంది కాదు కదా పిన్ని. తెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా కూలి పనులు సరిగ్గా దొరకడం లేదు. డబ్బులు సర్దుబాటు కావడం లేదు. ఒక వారం రోజులు ఓపిక పట్టు పిన్ని. ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేసి ఇచ్చేస్తాం. ఏమనుకోవద్దు పిన్ని, అర్థం చేసుకోండి. సుందరి మరింతగా రెచ్చిపోయింది. అసలు మీరు మనుషులేనా? సుందరి ఆ మాట అనగానే హరితకి కోపం వచ్చింది. నువ్వు మనిషివైతే మేం మనుషుల్లా కనిపిస్తాం, నువ్వు జంతువైతే మేం కూడా జంతువుల్లా కనిపిస్తాం. ముందుగా నువ్వేంటో చెప్పు పిన్ని. మనిషివా, జంతువా, పిట్టవా, లేదంటే పిట్ట రెట్టవా? ఏమిటి పిన్ని నువ్వు? సుందరికి కోపం పెరిగింది. గయ్యాళి నోరు తెరిచింది. కోపం తెచ్చుకోకు పిన్ని. హరిత చిన్నపిల్ల, తన మాటలు పట్టించుకోవద్దు. నేను మన్నించమని వేడుకుంటున్నాను కదా పిన్ని. ఒక వారం రోజులు ఓపిక పట్టు. ఖచ్చితంగా మీ డబ్బులు తీసుకొచ్చిస్తాం. అక్కా, ఎందుకంతలా బతిమాలుతున్నావు? వదిలిపెట్టు. ఏం చేస్తుందో నేను చూస్తాను. అరే, ఈ ఊరిలో పుట్టి పెరిగిన వాళ్ళం. అమ్మా నాన్న చనిపోతే మన రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఉన్నంతలో బతుకుతున్నాం. నువ్వు నోరు ముయ్యి హరిత. నేను పిన్నితో మాట్లాడుతున్నాను కదా. పిన్ని, ఈ పిన్ని మనల్ని పట్టుకొని మనుష్యులేనా అంటుందక్కా. అందుకే నేనలా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఎంత పొగరే నీకు! నన్ను పట్టుకొని అంతలేసి మాటలంటావా? ఇక మిమ్మల్ని వదిలిపెట్టను. నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇవ్వండి, నా డబ్బులు ఇవ్వండి. దయచేసి రోడ్డు మీద అల్లరి చేయదు పిన్ని. ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం రండి. ఇంటి దగ్గరికి ఎందుకక్కా? ఇలా చూడు పిన్ని, ఒక వారం రోజుల్లో నీకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఇస్తాం. అంతవరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. 10 రోజుల తర్వాత ఈ రోజే పని దొరికింది. మేము ఆ పనికి పోతేనే డబ్బులొచ్చేది. ఈ రోజు అన్నం వండుకొని తినేది. వారం రోజులు అంతే. సుందరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చంద్రిక, హరిత కూలీల అడ్డ మీదకి వచ్చారు. మళ్లీ వర్షం పడ్డం మొదలైంది. అయినా అక్కా చెల్లెలు గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నారు. 1-2 గంటలు గడిచాయి. అయినా వాళ్ళకి ఆ రోజు కూడా కూలీ పని దొరకలేదు. నిరాశగా ఇంటికొచ్చారు. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు. అప్పుడు పాత ఇనుప సామాన్లు కొనే అతను ట్రక్లో కూర్చుంటాడు. ట్రక్ కట్టిన మైక్ అరుస్తూ ఉంటుంది. అప్పుడు హరితకి తను దాచిపెడుతున్న ఇనుప ముక్కలు, రాడ్లు గుర్తొచ్చాయి. అక్క, ఆ ట్రక్ అతన్ని ఆగమను, నేనిప్పుడే వస్తాను. సరే చెల్లి. చంద్రిక గొడుగు పట్టుకుని ట్రక్ని ఆపింది. హరిత ఇంట్లో నుంచి ఐరన్ ముక్కలను, రాడ్లని తీసుకొచ్చి అమ్మేసింది. అతను డబ్బులిచ్చాడు. ఆ డబ్బులను తీసుకొని అక్కా చెల్లెళ్ళు ఇంట్లోకొచ్చారు. చూసావా అక్క, ఎందుకు పనికొస్తాయని ఆ రోజు అన్నావు. నాది తెలివి కాదని, పిచ్చని అన్నావు. ఇప్పుడు మనల్ని ఎలా కాపాడిందో చూడు. సారీ చెల్లి, నేనలా మాట్లాడి ఉండాల్సింది కాదు. నా చెల్లి తెలివిని నేనే హేళన చేసినట్టయింది. అయ్యో అక్క, మనల్లో మనం ఒకరికి ఒకరం సారీ చెప్పుకునే పరిస్థితి రావద్దు. ఇప్పుడు మనం ఆ డబ్బులతో ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేయడం మొదలు పెట్టాలి. ఏం వ్యాపారం చేద్దామక్కా? టీ కొట్టు పెట్టుకుందాం చెల్లి. అవునక్కా, టీ కొట్టు పెడితే బాగా సాగుతుంది. అసలే వర్షాకాలం. అదీ కాక కూలీల అడ్డ మీద టీ కొట్టు లేదు. మనం పెడితే బావుంటుంది అని అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకొని మంచి ముహూర్తంలో కూలీల అడ్డ మీద చిన్నగా టీ కొట్టు వ్యాపారం పెట్టుకుంటారు. అక్కా చెల్లెలు చేస్తున్న టీ నచ్చడంతో రోజులు గడుస్తున్న కొద్దీ అక్కా చెల్లెలు పెట్టిన టీ కొట్టు బాగా నడుస్తూ ఉంటుంది. మంచిగా డబ్బులొస్తుంటాయి. డబ్బులను తీసుకెళ్లి కిరాణా షాపు సుందరికిచ్చేస్తారు. సుందరి సంతోషపడుతుంది. మీరిస్తారని తెలుసు చంద్రిక. ఆ రోజు అలా మాట్లాడటం తప్పు నాదే అమ్మా. లెక్కబెట్టి చూసుకో పిన్ని. ఉంటాయి హరిత, లెక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పగానే చంద్రిక, హరితలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పట్నుంచి టీ కొట్టును చూసుకుంటూ అక్కా చెల్లెళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. చంద్రిక భర్త అరవింద్కి సెలవులివ్వటంతో చంద్రిక పట్నం నుంచి పల్లెటూరికి వెకేషన్కొచ్చింది. డ్రస్సులు, సెల్ఫీలు, రీల్స్ అంటే చంద్రికకి చాలా ఇష్టం. తన రీల్స్ పిచ్చితో అందరినీ ఇబ్బంది పెట్టేది. అలా ఇంటికొచ్చిన మొదటి రోజే చంద్రిక వాళ్ళమ్మ సురేఖతో, మమ్మీ, మా ఊర్లో ఫేమస్ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను. ఏంటే ఈ దైవభక్తి? దైవభక్తి కాదమ్మా, నా ఫ్రెండ్ కావేరి మొన్న వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. నేను కూడా ఇప్పుడు వెళ్ళి రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి. సురేఖ ఆశ్చర్యపోతూ, ఇది పట్నం కాదు, పల్లెటూరు చంద్రిక. నువ్వు డాన్స్ వేస్తే అందరు నీ వైపు చూసి నవ్వుతారు. నువ్వు ఇలానే అంటావు. నేను వెళ్తున్నాను. అరవింద్ పడుకునున్నాడు, లేవుగానే నా దగ్గర పంపు.
అని గుడికి బయలుదేరింది చంద్రిక. మార్గ మధ్యలో ఎవరైనా కనిపిస్తే వాళ్లతో సెల్ఫీలు తీసుకుంటూ కొద్దిసేపటికి గుడికి చేరుకుంది. గోపురం ముందు నిలబడి డాన్స్ చేస్తూ రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. గ్రామస్తులంతా ఆశ్చర్యంతో చంద్రిక డాన్స్ చూసి చుట్టుముట్టారు. కొద్దిసేపటికే అక్కడికి అరవింద్ వచ్చాడు. వెంటనే చంద్రిక ఫోన్ లాగేసి, చంద్రిక, నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నా అరవింద్. చూడు, అందరికీ నా డాన్స్ ఎంత నచ్చిందో. అందుకే నాతో సెల్ఫీలు దిగడానికి ఇలా చుట్టుముట్టారు. అయ్యో పిచ్చిదానా, నీ డాన్స్ నచ్చి వాళ్ళ నీ దగ్గరికి రావటం లేదు, నిన్ను వెక్కిరించడానికి నీ దగ్గరికి వచ్చారు. ఇలా ఏదో ఒకటి చేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు చంద్రిక? అందరి ముందు నా పరువు పోతుంది అని కోపంగా చంద్రికని అక్కడి నుంచి తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్ళగానే ఆరు బయట తండ్రి శేఖర్, తల్లి సురేఖ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అరవింద్ కోపంగా చంద్రికని తీసుకురావటం చూసి, ఏంటి బాబు చంద్రికని అలా కోపంగా తీసుకొస్తున్నావు? అసలే అది నా గారాల పట్టి. చూడండి డాడీ, నేను తప్పు చేయకపోయినా కోపడుతున్నాడు అరవింద్. అసలేం జరిగింది బాబు? అంకుల్, చంద్రిక గుడికెళ్ళి అక్కడ డాన్సులు చేస్తూ రీల్స్ తీస్తుంది. ఆ డాన్స్ చూసి చంద్రిక చుట్టూ ఊరి జనాలు చుట్టుముట్టారు. ఒక్కడి నుంచి చంద్రికను తీసుకురావడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఏంటి తల్లి, గుడి ముందు రీల్స్ చేస్తున్నావా? అవును డాడీ. అలా చేయటం తప్పమ్మా. నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా, ఇవన్నీ నాకు తెలియదు కదా. చూసారా, నేను చెప్తూనే ఉన్నా, వినకుండా దీన్ని అతిగా ఆరాభంగా పెంచారు. ఇప్పుడు దీనికి ఏది ఎక్కడ ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. రాక రాక నా కూతురు ఇంటికొచ్చింది, ఎందుకు తన నట్టా అంటావు? చంద్రిక, నువ్వు లోపలికెళ్ళు, ఇక్కడే ఉంటే మీ అమ్మ ఇలాగే అంటుంది. అంతలోనే తన ఇన్స్టాగ్రామ్లో చంద్రిక చేసిన రీల్స్కి లైక్స్ వచ్చాయి. డాడీ, నేను తీసిన రీల్స్ చూడండి, కొద్దిసేపటికే ఎన్ని లైక్స్ వచ్చాయో. అలా చెప్పగానే సురేఖ కోపంగా చంద్రిక వైపు చూసింది. ఇక అంతే, అక్కడి నుంచి చంద్రిక ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక రాత్రైంది. చంద్రిక ఫుడ్ బ్లాగ్ తీయాలి అనుకుంది. హాల్లో కూర్చునున్న సురేఖ దగ్గరికి వచ్చి, అమ్మా, నా ఫ్యాన్స్ ఫుడ్ బ్లాగ్ అడుగుతున్నారు. నేను ఏదైనా కొత్త వంట చేయాలనుకుంటున్నాను. నువ్వు ఈ రాత్రికి వంట చేయొద్దు, నేనే చేస్తా. ఎప్పుడైనా మా కోసం వంట చేసావా? ఇప్పుడు నీ ఫ్యాన్స్ కోసం చేస్తాను. అమ్మా, ఏదో ఒకటి అంటూనే ఉంటావా నన్ను నువ్వు? నేను వెళ్ళి వంట చేయాలి. ఎంతకి ఏ వంట చేస్తున్నావు చంద్రిక? ఇంకా ఏమనుకోలేదమ్మా, వంటగదిలో ఉన్న కూరగాయలను బట్టి డిసైడ్ అవ్వాలి. ఏ వంట చేస్తావు ఏంటో, నాకు భయం వేస్తుందే. మమ్మీ, చేయకపోయినా తిడతావు, చేసినా తిడతావు. నా వ్లాగ్కి టైం అయింది, నేను వెళ్ళి చేయాలి అని వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో తనకి కాకరకాయలు కనిపించాయి. కాకరకాయలతో స్వీట్ చేస్తే కొత్తగా ఉంటుంది కదా. ఇంతవరకు ఎవరు ఇలాంటి వ్లాగ్ పెట్టలేదు. అలాగే ఇంకో వంటకి కొత్తగా పేరు పెట్టాలి అని ఆలోచనలో పడింది. కొద్దిసేపటికి తనకి ఒక కొత్త వంట పేరు ఐడియా వచ్చింది. నిద్రలేని పొంగల్. పేరు చాలా బాగుంది కదా, కొంచెం కొత్తగా అని అనుకుంటూ వంట చేయటం మొదలుపెట్టింది. మొదటగా కాకరకాయలతో స్వీట్ తయారు చేసింది. ఆ వాసనకి సురేఖ, ఏం వంట చేస్తున్నావు చంద్రిక? వాసన చాలా అసహ్యంగా వస్తుంది. అమ్మా, నేను ఒక కొత్త స్వీట్ చేశాను, ఇంత వెరైటీగా ఎవ్వరూ చేసుండ్రు. అంత వెరైటీగా ఏం చేసావే? కాకరకాయ స్వీట్ చేశానమ్మా. ఆ స్వీట్ పేరు వినగానే సురేఖ ఆశ్చర్యంతో నిలబడి చూసింది. ఏవేంది మమ్మీ, స్వీట్ చాలా కొత్తగా ఉంది కదా. ఇలా కాకరకాయలతో ఎవరు స్వీట్ చేసుండ్రు. ఈ స్వీట్ని ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎన్ని లైక్లు వస్తాయో కదా. నువ్వు వంట చేస్తానంటే ఏమో అనుకున్నా కానీ ఇట్లాంటి షాక్లు ఎత్తావనుకోలేదు చంద్రిక. మమ్మీ, ఇంకా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, ఇంకో వంట నేను చేసుకోవాలి. అలా అనగానే సురేఖ తల మీద చేతులు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక చంద్రిక పొంగలి చేయటం మొదలుపెట్టింది. దాన్ని కూడా కెమెరాలో రికార్డ్ చేస్తుంది. కాసేపటికి పొంగలి చేయటం కూడా అయిపోయింది. మమ్మీ, డాడీ, అరవింద్, అందరూ రండి, డిన్నర్ ప్రిపేర్ చేశాను, చాలా కొత్తగా చేశాను అంటూ అందరినీ భోజనానికి పిలిచింది. పిలవగానే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. వచ్చి కూర్చుంటారు. ఏంటమ్మా, ఏదో కొత్త వంటలు చేసావంట, అమ్మ చెప్తుంది. అవును డాడీ అని తను చేసిన వంటల్ని చూపిస్తుంది. డాడీ, ఇది కాకరకాయ స్వీట్, ఇది నిద్రలేని పొంగలి. సర్లే గాని నాకు బాగా ఆకలేస్తుందమ్మా, ముందు వడ్డించు అని అనగానే చంద్రిక ముగ్గురికి వడ్డించింది. మొదట అరవింద్ తింటాడు. తిన్న వెంటనే తను తిన్న స్వీట్ మొత్తాన్ని బయటకు ఉమ్మేస్తాడు. ఇది స్వీటా? చక్కెర బదులు ఉప్పేశావు. ఎప్పుడైనా వంటగదికి వెళ్ళావా నువ్వు? అరవింద్ అలా అనగానే చంద్రిక రుచి చూసింది. సారీ అరవింద్, చక్కెరకి బదులుగా సాల్ట్ వేస్తాను.
అయితే పొంగల్ రుచి చూడు, అది చాలా బాగుంటుంది. అని పొంగలి పెట్టింది. అది రుచి చూడగానే కారంతో అరవింద్కి కళ్ళల్లో నుండి నీళ్ళొచ్చాయి. ఏంటి చంద్రిక, ఎంత కారం వేసావు దీంట్లో? అయ్యో అవునా, నేను రుచి చూడలేదు, నాకు తెలియదు కదా ఎంత వేయాలో. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి, రేపు ఇంకో కొత్త వంట ట్రై చేస్తాను. అయ్యో వద్దులే తల్లి, ఇప్పటి వరకు చేసిన ఘనకార్యాలు చాలు, వంటగదిలోకి వెళ్తే కాళ్ళు రొగ్గొడతా. అని చేసేదేమీ లేక సురేఖ వెళ్ళి మళ్ళీ వంట చేయటం మొదలుపెట్టింది. చంద్రిక చేసే పనుల వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఇక ఆ తర్వాతి రోజు ఉదయాన్నే సురేఖ పాలగిన పట్టుకుని ఉంటుంది. అంతలోనే ఇంట్లో నుంచి చంద్రిక వచ్చి, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు? కాఫీ తాగే సమయం అయింది కదా, పాలు పెతకడానికి వెళ్తున్నా. నేను కూడా వస్తానమ్మా. ఎందుకు తల్లి, మళ్ళీ అక్కడ ఏదైనా తొందర పని చేయడానికా? లేదు మమ్మీ, పాల డైరీ వ్లాగ్ పెడదామని. నీ ఇన్స్టాగ్రామ్ పిచ్చితో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు, నువ్వే రాబాక్ తల్లి. అని చెప్పినా వినకుండా సురేఖ వెనకాలే వెళ్ళింది చంద్రిక. అక్కడ గేదె పాలు పిండుతూ ఉంటుంది. సురేఖ వీడియో రికార్డ్ చేస్తూ గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటుంది చంద్రిక. అలా మాట్లాడుతూ గేదె దగ్గరికి పాలు పితకటానికి వెళ్ళిపోతుంది. మమ్మీ నేను కూడా పాలు పెతుకుతాను. వద్దు తల్లి, నీకేం పాలు పెతకడం రాదు, గేదె గన కోపం పోతే తన్నుద్ది. అని ఎంత చెప్పినా వినకుండా కూర్చుని పాలు పితుకుతూ ఫోన్ చూస్తూ గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. కొద్దిసేపటికే గేదె కోపంతో ఒక్క తన్నుదంతుంది. ఆ దెబ్బకి చంద్రిక 2 పళ్ళు ఊడి చేతిలో పడ్డాయి. సురేఖ దాన్ని చూసి నవ్వుతూ ఉంటే చంద్రిక ఏడుస్తూ, అయ్యో నా పండ్లు ఊడిపోయాయి, ఊడిన పళ్ళతో వ్లాగ్ ఎలా చేయాలి? నా ఫ్యాన్స్ అందరూ నన్ను ఎలా గుర్తుపడతారు? అని ఊడిపోయిన తన పళ్ళను చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అందుకే చెప్పేది, నీకు రాని పని చేస్తే ఇట్టాగే ఉంటది. మమ్మీ ఇప్పుడు ఏమైందని? పండ్లే కదా ఊడింది, చేతులకి కాళ్ళకేం కాలేదు కదా. ఈ దెబ్బతో సింపతి వ్యూస్ కూడా సంపాదించుకోవచ్చు. ఇంకా నీకు బుద్ధి మారదు. పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నువ్వు నిద్రపోక చంద్రిక. నాకు తెలియకుండానే అన్నీ అలా అయిపోతున్నాయి మమ్మీ. అని మళ్ళీ తన ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ గేదెని తను పితికిన పాలని చూపిస్తూ ఉంటుంది. అలా రోజుకి ఇన్స్టాగ్రామ్ పిచ్చి తనకి తెలియకుండానే ఎక్కువైపోయింది. సొంత ఊళ్ళో తను చేసే పనులతో అందరూ ఇబ్బంది పడుతుంటే ఆమె మాత్రం తనని తాను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనుకొని మురిసిపోతూ అందరినీ ఇబ్బంది పెడుతూ తాను ఇబ్బంది పడుతూ అలా రీల్స్ చేస్తూనే ఉంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.